మనం చర్చించిన దాంట్లో ఒక 2-3 ముఖ్యమైన పాయింట్స్ వచ్చినాయి. జస్ట్ అట్లా ఉంటే బాగుంటుందని రికార్డ్ చేస్తున్నాను. అదేంటంటే, ఒకటి, జ్ఞానోదయం అన్నది ఒక అచీవ్మెంట్ కాదు. నువ్వు కష్టపడితే ఆ స్థితికి వస్తావా, పుస్తకాలు చదివితే ఆ స్థితికి వస్తావా, పట్టుకుంటే వస్తావా, వదిలేస్తే వస్తావా, ఇదంతా ఇర్రెలెవెంట్. సో గురువు సమక్షంలో ఉంటేనే వస్తావా, ఆ స్థితికి వీటితో సంబంధం లేదు. ఎవరు ఎలాగైనా రావచ్చు. నువ్వు కార్లో రా, నేను బస్సులో వస్తా, ఒకడు నడుచుకుంటూ రావచ్చు, ఒకడు అక్కడే ఉండొచ్చు, ఒకడు జస్ట్ తిరిగి చూస్తే అది కనబడవచ్చు, ఒకడు ఎంత తిరిగినా దొరక్కపోవచ్చు. సో విషయం అది కాదు ఆ స్థితి. అయితే సమాజంలో ఉన్న చాలామందికి ఒక అపప్రథ ఉంది. అంటే అది ఒక డిఫాల్ట్ మిస్అండర్స్టాండింగ్. ప్రపంచంలో ఉన్నవన్నీ మనం కష్టపడితే సాధించబడుతున్నాయి కాబట్టి ఇది కూడా కష్టపడితేనే సాధింపబడుతుందని ఒక థాట్ ఉంది. లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్ నుంచి నేను ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే, ఒక వ్యక్తి కన్సిస్టెంట్గా నాతో మాట్లాడుతున్నాడు. ఒక పెద్ద ఆయన, ఒక 75 ఏళ్ళు ఉంటాయి. ఆయన ఏమంటాడంటే, నువ్వేమంటున్నావు, రమణ మహర్షి ఎవరంటే, ఎవరైనా రమణ మహర్షి కాగలరు. రమణ మహర్షి అంటే మనిషి కాదు, ఆడామొగ కాదు, అదొక స్థితి. ఈ క్షణం నీ ఎదురు ఎవరున్నారో వాళ్ళ లోపటించి ప్రపంచిక విషయాలు పక్కకు జరిపితే మిగిలేదు ఆ స్థితి అని చెప్తున్నావు. అంత సింపుల్గా ఉందనుకో, అందులో ఏం మజా ఉంది అన్నాడు ఆయన. దానికేం జవాబు చెప్పలేదు. సో ఇది కిక్కిచ్చే విషయము, లేకపోతే థ్రిల్ ఇచ్చే విషయము కాదు. ఇది జస్ట్ నీ స్థితిని మొదటిసారి నువ్వు అనుభవిస్తున్నావు. అది జస్ట్ రివీల్ అయింది. ఇది ఎలా ఉందంటే, హోలీ రోజు హఠాత్తుగా రంగులతో ఉన్నారు అందరూ. ఇప్పుడు నువ్వు అద్దం చూసుకుంటే, చిన్నగా ఉన్నప్పుడు ఓ పిల్లవాడికి హోలీ ఆడిపించి మొదటిసారి అద్దం చూపిస్తే తను అలాగే ఉంటాడేమో అని అనుకోవచ్చు. హఠాత్తుగా రోజు వర్షం పడితే తెలుస్తుంది తన నిజస్వరూపం వేరే ఉందని. ఆ రంగుల కింద తన నిజంగా ఒక ఫేస్ ఉంది, దాని రంగు వేరే, దాని కథ వేరే అని. సో ఇన్ని రోజులు తను ఐడెంటిఫై అయిన రంగులు వేరు, తన నిజమైన రంగు వేరు. జెన్ ఫిలాసఫీలో ఒక మాట చెప్తారు, వన్ హ్యాస్ టు సీ దేర్ ఓన్ ఫేస్ అంటారు. నువ్వేం చేయలేవు నీ లైఫ్లో, నీ ఫేస్ని నువ్వు మొదటిసారి చూసినావంటే, ఎలాంటి ఇమాజినేషన్ లేకుండా, ఎలాంటి నోషన్స్ లేకుండా, అట్లాంటి ఒక అతి సాధారణ స్థితి ఇది. ఆ తర్వాత ప్రపంచంలో మనం ఏవైతే సాధిస్తున్నామో అవి మన దగ్గర లేనివి కాబట్టి మనం సాధించవలసి వస్తుంది. ఉద్యోగము మన దగ్గర లేదు, మనలో భాగమే లేదు. అది వెంటనే వచ్చేస్తే నీకు ఆనందం లేదు. ప్రయత్నము చేత, అతి ప్రయత్నము చేత వస్తే నీకు అప్పుడు థ్రిల్ అనిపిస్తుంది. ఎవరైతే అతి కష్టం మీద ఒకటి సాధిస్తారో వాళ్ళని సమాజం గుర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళు, ఆ ఎక్కడం అన్నది అంటే మనం అనకూడదు అట్లా. ఒక స్పోర్ట్ వరకు అయితే ఓకే, జీవితానికి అవసరం లేదు. అదంతా ఒక మైండ్కి సంబంధించిన ఆస్పెక్ట్. అంటే నీకు మిద్దెక్కిన, లేకపోతే ఒక పెద్ద టవర్ ఎక్కిన, చార్మినార్ ఎక్కిన తృప్తి లేదు. ఇంతవరకు ఎవరు ఎక్కంది ఎక్కాలి. చర్చలో ఎవరెస్ట్ ఎక్కడ ఉండదు, ఎలా ఎక్కామో ఎంత కష్టపడ్డామో ఉంటుంది. దానికి వాల్యూ వస్తుంది, ఎవరెస్ట్కి కాదు. అదే ఇప్పుడు నేను ఈ మిద్దె ఎక్కాను అనుకో, చర్చించడానికి ఏమీ లేదు కథ. ఆ మెట్లు మేము కూడా ఎక్కిపోతాం. అటు కాకుండా మిద్దె ఎక్కుతుంటే నాకు సిలిండర్ ఆక్సిజన్ అయిపోయింది, మిద్దె ఎక్కుతుంటే నేను డెడ్ బాడీస్ చూసిన, మిద్దె ఎక్కుతుంటే హఠాత్తుగా రూట్ మర్చిపోయింది నేను. ఇలా చెప్పినప్పుడు నీకు థ్రిల్ అనిపిస్తుంది. ఆ థ్రిల్ నేను పొందాలని మనిషి అనుకుంటాడు. సో ఎన్లైటన్మెంట్ అనేది బియాండ్ థ్రిల్స్.
అది అసలు విజయం కానే కాదు. అసలు విజయం కానందున విజయం పొందినవాడు కూడా లేడు అక్కడ. సక్సెస్ ఉందంటే ఎవరు సక్సెస్ అయ్యారని ఉంటుంది కదా. సక్సెస్సే కాదు కాబట్టి ఎవడు సక్సెస్ అయ్యాడనే ప్రశ్న లేనే లేదు. సక్సెస్ అయ్యేవాడు డిసప్పేర్ అయిపోయాడు. మొట్టమొదటిసారి ఎవరైతే సక్సెస్ని పట్టుకొని ఉంటున్నాడో, సక్సెస్ కోసం వెంపర్లాడుతున్నాడు, గుర్తింపు కోసం వెంపర్లాడుతున్నాడు, వాడు వెళ్ళిపోయాడు. జస్ట్ ఒక బీయింగ్ ఉంది. ఇక జీవితకాలం ఒక సహజ ప్రశాంతత ఉంటుంది, కారణాలకు అతీతంగా. ఇదొక వివరణ. రెండో వివరణ ఏంది? మీరన్న దానికి ఇలాంటి స్థితి అనుభవించేవాడు ఎవడైతున్నాడు, ఆబ్వియస్గా తనకు క్లీన్ మైండ్ ఉంది, అది కరెక్ట్. మళ్ళీ ఇక్కడి నుంచి ఒక అపోహ ఏమన్నా రావచ్చు, అతను ఏదైనా నేర్చుకోగలడని. అలా ఎప్పటికీ జరగదు. అది మళ్ళీ కండిషనల్. తన బాడీ మైండ్ సపోర్ట్ చేస్తే నేర్చుకుంటాడు. తను ఎక్స్ట్రా ఫోకస్ ఏమీ చేయడు. తను ఎలా ఉన్నాడో ఆ ఫోకస్లో తనకు అందింది తీసుకుంటాడు. మామూలు మనిషికి, ఈ స్థితిలో ఉన్న మనిషికి ఒక్కటే సైద్ధాంతికమైన తేడా. మామూలు మనిషి ఎంత కష్టమైన ప్రయత్నం చేసి సాధిస్తాడు, అనుభవిస్తాడో లేదో గ్యారెంటీ లేదు. ఇతను ఏ ప్రయత్నం లేకుండా చేయవలసింది చేస్తాడు, అతి ప్రయత్నం అసలు ఉండదు. కానీ ఏది వచ్చినా దాన్ని అనుభవిస్తాడు, రాలేదన్న బాధ ఉండదు. అందుకే క్రియేటివిటీకి ఎన్లైటన్మెంట్కి ఏ సంబంధం లేదు. ఎన్లైటన్మెంట్ అనేది యువర్ ట్రూ నేచర్ అంతవరకే. ఎగ్జాంపుల్, అతనికి చేతులు కాళ్ళు లేకపోయినా ఆ స్థితి, ఒకటి చాలా టాలెంట్స్ ఉండి ఆ స్థితి, రెండు ఒకటే. మనం టాలెంట్స్ని బేస్ చేసుకుని ఒక వ్యక్తి జ్ఞానోదయానికి ఖరీదు కట్టకూడదు. ఒక ఎన్లైటెండ్ మ్యాన్కి ఏ టాలెంట్స్ ఉండకపోవచ్చు, గొప్పగా పాడలేకపోవచ్చు, తను అతి ప్రయత్నం చేయడు, తను సహజంగా ఉన్నదాన్ని ప్రజెంట్ చేస్తాడు అంతే. ఇక ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ప్రయత్నము, అతి ప్రయత్నం, ఇంకా అతి ప్రయత్నము, దానివల్ల అలసట. ఇదంతా చేసిన తర్వాత తనకు కొంచెం గుర్తింపు వస్తే ఈ అలసటంతా మర్చిపోయి ఎంజాయ్ చేస్తాడు. సో ఇతను పడే కష్టానికి దానికి ఈక్వలెంట్ గుర్తింపు అనేది రాకపోతే ఇతను చచ్చిపోయే ప్రమాదం ఉంది. అంటే చాలా పెద్ద గాయం ఏర్పడుతుంది. నేను రీసెంట్గా ఒక వ్యక్తితో అడిగాను, ఒక వ్యక్తికి పద్మశ్రీ వచ్చింది. ఈ విషయాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు, ఊర్లో కానీ ఇంట్లో కానీ. అసలు ఎవరు అడగను కూడా లేదు. ఎవరు అడగకపోతే ఇతనే చెప్తున్నాడు, నాకు పద్మశ్రీ వచ్చింది. లైట్ తీసుకోండి సార్, ఎవడు కేర్ చేస్తాడు దాన్ని అన్నాడు. మిగతా వాడు ఊరోళ్ళంతా. అతనికి హఠాత్తుగా ఇంట్రెస్ట్ పోవచ్చు. అట్లా కాకుండా అతనికి పద్మశ్రీ అని రాగానే ఇంట్లో స్వీట్లు పంచి, భార్య చాలా పొంగిపోయి, ఆ భార్యకు చాలామంది అసలు ఎంత గొప్ప హస్బెండ్ నీకు లభించాడు, అతని కోసం అందరూ ఎదురు చూసి అతను కారు దిగా చెప్పట్లు, ఇదంతా నీకు కిక్కిస్తుంది. ఇవన్నీ లేవనుకో అసలు పద్మశ్రీ అన్న థాట్ నువ్వు ఎంజాయ్ చేయకపోవచ్చు. నువ్వు ఎంజాయ్ చేయవు, బికాస్ దాని రెస్పాన్స్ అనేది లేకపోతే అవార్డుకి ఏం వాల్యూ ఉంది. అందుకే ఇప్పుడు నువ్వు మంచి సినిమా తీసినావు అని పక్కింటి ఆయన అవార్డు ఇస్తే మనం తీసుకోము. ఎందుకు? పక్కింటి ఆయన అవార్డు ఇస్తే దాన్ని ప్రపంచం గుర్తించదు కనుక. ఎంత మామూలు సాదాసీదా పాటకైనా సినిమాకైనా ఒక పెద్ద సంస్థ అవార్డు ఇచ్చింది అనుకో, ఆ పెద్ద సంస్థకున్న గుర్తింపు వల్ల నీకు గుర్తింపు వస్తుంది. తద్వారా వాళ్ళు ఇచ్చిన అవార్డుకి ఒక సిగ్నిఫికెన్స్ వస్తుంది. సో ఇదంతా ప్రపంచంలో జరుగుతున్న ఒక ఆట, ఒక లీల అంతే. సో ప్రపంచంలో మనం సాధించేదంతా మనకు ఎక్స్టర్నల్గా ఉన్నది. ఒకవేళ దానికి గుర్తింపు లేదనుకో నువ్వు హఠాత్తుగా ఇంట్రెస్ట్ కోల్పోవచ్చు. మనం మొదట చర్చించిన స్థితి ఆసక్తికి అనాసక్తికి అతీతం. నువ్వు గుర్తించినవు, బాత్ ఖతం హోగయా. ఒక ఎన్లైటెండ్ మ్యాన్ ఎవ్వరు గుర్తించినా గుర్తించకపోయినా తన మనసులో కించిత్ బాధ కానీ ఉద్వేగం కానీ ఉండదు. వేల మంది వచ్చి కాళ్ళు మొక్కని
తన మనసులో ఏ ఉద్వేగం ఉండదు, దాని పట్ల ఏ అహంకారాన్ని తను జోడించుకోడు. చూసేవాళ్ళకి అనిపించవచ్చు ఇతను ఫేమస్ అయినట్టు, ఎవరెవరు అతని దగ్గరికి వస్తున్నట్టు, అదంతా చూసేవాళ్ళ దృష్టి. కానీ వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది అతనికి ఏది ముట్టుకోదని, తనకు స్వయంగా తెలుసు తనకి ఏది ముట్టుకోదని. సో ఇంగ్లీష్లో నథింగ్ కంటామినేట్స్ హిస్ స్టేట్. సో అతనున్న స్థితి ఎప్పటికీ పోదు, ఎందుకంటే ఉన్నదే అది కాబట్టి. ఇదొక జ్ఞానోదయానికి సంబంధించిన ఒక వివరణ. ఇంకొకటి ఏంది, మనం ఎవరైనా అట్లాంటి వ్యక్తులను చూసినప్పుడు ఫిజికల్ రియాలిటీని చూడకుండా స్థితిని చూస్తే బాగుంటుంది. తద్వారా తొందర చిక్కుతుంది ఆ విషయం. చాలామంది ఫిజికల్ రియాలిటీ దగ్గర ఆగిపోతారు అనమాట. బికాజ్ మన అప్బ్రింగింగ్ అంతా ఫిజికల్ రియాలిటీస్ మీదనే ఆధారపడి ఎస్టాబ్లిష్ అయింది పుట్టుక నుంచి. చార్మినార్ ఫిజికల్ రియాలిటీ, కోడలు చాలా బాగుంది ఫిజికల్ రియాలిటీ. ఏం బాగుందని చెప్తున్నావు? ఏది నీకు ఫిజికల్ కనిపిస్తుందో అది బాగుంది అంటున్నావు. బంగారం ఫిజికల్ రియాలిటీ. సో ఆ ఫిజికల్ రియాలిటీ అపిరెన్స్ వాటి వల్ల ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది, అది దాటిపోవడం కష్టం అన్నమాట. సో మనం ఫిజికల్ రియాలిటీని కాస్త పక్కన పెట్టి ఆ ఫిజికల్ రియాలిటీని ఏదైతే ఫంక్షన్ అయ్యే విధంగా చేస్తుందో, కదిలే విధంగా చేస్తుందో ఆ స్థితి మీద దృష్టి పెట్టాలన్నమాట. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి జస్ట్ ఇట్లా హాయి ఒక చోట ఇట్లా కూర్చున్నాడు. నువ్వు ఇప్పుడు అలా కూర్చున్న వ్యక్తి అరే భలే కూర్చున్నాడు, కదలకుండా కూర్చున్నాడు, తను ఆరాధిద్దాం లేకపోతే తను పూజ చేద్దాం, ఇది కాదు. దేనివల్ల అట్లా కూర్చోగలిగాడు అతను, దాన్ని చూడడమే నిజమైన సాధన. ఫైండ్ అవుట్ దట్. కనిపించేదానికి మూలమైన అసలు ఏంది ఆవిడ అట్లా ఆ క్షణంలో అట్లా ప్రశాంతంగా కూర్చోబెట్టగలిగిన అవగాహన ఏమిటి? ఆ స్థితి పట్ల మనం దృష్టి కనుక పెడితే విషయం తొందరగా చిక్కుతుంది, హఠాత్తుగా నీలో అది వస్తుంది. సో ఇప్పుడు అక్కడి నుంచి నేను చెప్పిన స్టేట్మెంట్ ఆ పెద్ద ఆయన చాలా పరిచయం చేసిన 3-4 స్టేట్మెంట్స్ ఉన్నాయి అనమాట. అంటే తన జీవితంలో ఎప్పుడు వినలేదు ఇంతవరకు. అతను చదివినవన్నీ చాలా గొప్ప గొప్ప ఫిలాసఫీలు, చాలా ఇది మనలాంటి వాడికి, మనలాంటి అర్భకులకి, మనలాంటి పాపులకి ఇవి చిక్కవి, ఒక గొప్ప జన్మ తీసుకోవాలి, ఇట్లాంటివి ఉన్నాయి ఆయన మైండ్లో ఆలోచనలు. ఇప్పుడు నేను అన్నవి మనిషిని వదిలి స్థితిని పట్టుకో. ఇంతవరకు ఆయన అండర్స్టాండింగ్ ఇప్పుడు నేను చెప్తున్నది ఏ పుస్తకాలు లేనివి, ప్రపంచాన్ని జస్ట్ అవసరంగా గుర్తించి నీ మూల తత్వాల్ని దానికి తాకట్టు పెట్టకు. ప్రకృతి నీ అస్తిత్వం, నువ్వు జీవించి ఉండడానికి కారణం ప్రకృతి, నీ జీవితం సులభంగా అవడానికి కారణం ప్రపంచం అంతే. సో దీనికి లింకే చేయక, అలా లింక్ చేయకుండా ఉండడమే ఎరుక అన్నది. యు ఆర్ అవేర్ ఆఫ్ వాట్, ఐఎమ్ అవేర్ ఆఫ్ దిస్. ప్రపంచానికి సంబంధించింది ఏది నేను గంభీరంగా తీసుకోను. ఈ రెండింటికి మధ్యలో ఉన్న స్థితి ఎరుక. యు ఆర్ అవేర్ ఆఫ్ దట్. చూడమే. ఇప్పుడు ఏది ఏమిటో గుర్తిస్తే అది కావాలా వద్దా తెలుస్తుంది. సో మనం గుర్తించకుండా అది ఎప్పటికీ నీకు తెలియదు. ఇప్పుడు నీ అన్వేషణ బంగారం పొందడం కోసం అని బయలుదేరావు, కానీ నీకు ఏనాడు తెలియదు బంగారం ఎట్లుంటుందో. అసలు బంగారం అంటే ఏంటో తెలుసుకో ఫస్ట్. తెలుసుకున్న తర్వాత నీ అన్వేషణ సెకండ్ స్టెప్. అసలు తెలియకుండా అది ఏమిటో ఎట్లా తెలుస్తుంది? నువ్వు ఏనాడు ఎవరిని అడగట్లే అసలు బంగారం ఎలా ఉంటుంది, జస్ట్ నువ్వు నమ్మావంతే బంగారం కోసం వెతుకుతున్నా. నువ్వు బంగారం దగ్గరనే కూర్చున్నా కూడా అదేమిటో తెలియని కారణంగా నువ్వు దాన్ని ఎప్పటికీ పట్టుకోలేవు. ఇప్పుడు జీవితం అంటే ఏంటి అని నువ్వు ఎగ్జాక్ట్ నిర్వచిస్తే దాని అన్వేషణ ఉందో లేదో తెలుస్తుంది. నేను చాలామందిని 2009 నుంచి 2015 వరకు అడిగి అలసిపోయినా. ధ్యానం ఎందుకు చేస్తున్నావు అసలు? ఎవరికి సూటిగా తెలియదు, ఎవరెవరో ఇచ్చిన కాపీ ఆన్సర్స్ తప్ప. ఇది వస్తే హెల్త్ వస్తుందంట, ఇది చేస్తే ఇట్లా థర్డ్ ఐ ఓపెన్ అవుతుందంట, నీ అరచి ముడుచుకున్నట్టు తెరుచుకున్నట్టు నీకు తెలుస్తుంది. అట్లా తెలియాలి నీకు థర్డ్ ఐ ఓపెన్ అయినట్టు. వేరే వాడికి తెలియడం కాదు. నీ స్థితి
నువ్వు బాగున్నావు అని వేరేవాడు చెప్పడం ఏంది? హెల్త్ నీకు తెలియాలి. 1,00,000 మంది చెప్పొచ్చు నువ్వు బాగున్నావు, నువ్వు బాగున్నావా లేదా నీ బాడీ నీకు చెప్తుంది. సో ఇది ఏమంటారు, మన సాక్షాత్కారం లాంటిది. అంటే యూ హ్యావ్ రియలైజ్డ్ యువర్ ఓన్ స్టేట్. ఇది వేరే వాళ్ళకి, గుంపుకి అందరూ మెచ్చుకుంటే అవును నాకు అట్లే అనిపిస్తుంది, అటువంటిది కాదు. సో ప్రతి దాని యొక్క కోర్ మీనింగ్ ఒకటి ఉంటుంది. అది తెలుసుకోకుండా మనిషి జర్నీ చేసిన అనుకో, చాలా జర్నీ చేసినట్టు ఉంటుంది, నువ్వు ఎక్కడికి పోతలేవు. ప్రయాణం జరుగుతుంది కానీ గమ్యానికి ఆ స్థితిలో ఉండలేకపోతుంది. నేను ఇంకొక విషయం చెప్పిన, ఆ పెద్ద ఆయన మళ్ళా ఇది మన ధ్యానం అంటే జస్ట్ ఇప్పుడున్న ఏవైతే ఉన్నాయో అవేవి దాని మూలం వైపు తీసుకెళ్ళవు, ఆ టైం పాస్ అంతే. ఇప్పుడు స్ట్రెస్ ఫీల్ అయినోడు రాత్రి ఒక పెగ్గేస్తాడు, ఒకడు ఒక మెడిటేషన్ చేస్తాడు 1 hour. దెర్ ఈజ్ నో డిఫరెన్స్. ఆ ఇద్దరి మనసు ఒకటే. ఒకడు గంట సేపు సీరియల్ చూస్తున్నాడు. 3 are in the same boat. వాళ్ళు ముగ్గురు ఒకటే పడవలు ఉన్నారు. ఇది నమ్మడానికి అట్టెట్లుంటుంది, నువ్వు తాగేటుంటే నన్నెట్ట పోలుస్తూ ఉండు. విషయం తాగడాన్ని ధ్యానం చేయడాన్ని కాదు, స్థితిని. ఆ ముగ్గురు ఒకే రకమైన ఇంటెన్షన్తో ఒక్కొక్కడు ఒక్కొక్క దాన్ని పట్టుకో. ఇప్పుడు చీర కొనుక్కోవాలని పోయే ముగ్గురు 3 డిఫరెంట్ చీరలు పట్టుకోవచ్చు, కానీ ముగ్గురి కోరిక ఒకటే. సినిమాకి వెళ్ళాలి అని మనం ముగ్గురం అనుకోవచ్చు, నేను దీనికి పోతున్నాను, నువ్వు దీనికి పోతున్నావు, ఆయన దీనికి పోతున్నాడు, వేరే. సినిమాకి వెళ్ళాలన్న ఇంటెన్షన్ మాత్రం ఒకటే. సో మూలంలో పట్టుకుంటే అట్లా ఉంది. ఇప్పుడు నేను చెప్పింది ఏమిటి, నీ జీవితము, నీ మైండ్, నీ సమస్యలు నిన్ను ఇబ్బంది పెడుతున్న విషయాలు, దానిలోకి నేరుగా తొంగి చూడడం మెడిటేషన్. దాని నుంచి పారిపోవడం కాదు. సమస్యల్ని వదిలి దీన్ని ఎట్లా సెటిల్ చేయాలో తెలుస్తలేదు. నౌ యు ఆర్ ప్రేయింగ్ ఆర్ యు ఆర్ మెడిటేటింగ్. కాసేపు కూర్చుంటే బాగుంది, అమ్మయ్య అంత బాగుంది అనుకునే లోపు మళ్ళీ సమస్యలు. ఈ సమస్యలు పెరిగితే నువ్వు ఎక్కువ మెడిటేషన్ చేస్తున్నావు. నిజంగా ఏ సమస్య లేకపోతే అసలు మైండే ఉండదు. అసలు చిన్నపిల్లవాడికి మైండే ఉండదు. మనం అందుకే అంటాం మైండ్ లేకుండా పనిచేస్తున్నాం. మంచి స్థితి అది. సో మైండ్ లేనివాడు ఆధ్యాత్మికతలో చాలా గొప్పవాడు. అంటే తన్ను ఇబ్బంది పెట్టిన ఆలోచన కానీ ఒక్కటి కూడా లేదు, ఫ్రీ అయిపోయింది అది. నీకు వచ్చే ఆలోచనలు నీ ఇబ్బందులవే. ఎవరైనా ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం ఒక ఎగ్జాంపుల్. మనకు భోజనం తినగానే మంచిగా అరిగితే అది ఎప్పుడు ఆలోచనగా మారదు. తినగానే అరగని నాడు కడుపు నొప్పి వచ్చిన రోజు అది ఆలోచన అవుతుంది. ఏదైతే సవ్యంగా జరుగుతుందో అది ఎప్పుడే ఆలోచనగా మారతలేదు. ఏదైతే నువ్వు అనుకున్న దానికి అగెనిస్ట్గా ప్రయాణాలు ఎన్ని చేసినా గుర్తుండదు, యాక్సిడెంట్ గుర్తుంటుంది, అది రిజిస్టర్ అవుతుంది. బికాజ్ సో అడ్డంకి, అవరోధం, హెచ్చుతగ్గులు, పోలికలు గుర్తింపబడతాయి, ప్రవాహం గుర్తింపబడుతుంది. ఇదొక వివరణ. తర్వాత లాస్ట్కి మీరు అన్నది నాకు చాలా నచ్చి అది చెప్పి ముగిస్తా. ఆ తర్వాత ఏమైనా చెప్పాలంటే మీరు చెప్పొచ్చు. అది ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి వస్తే ఏ ఆలోచనలు ఉండవు, ప్రశ్నలు ఉండవు. ఇది మీరు అడగా ఎవ్వరు వచ్చిందా అంటారు. దానికి వచ్చిన కారణం ఏమిటి అంటే స్థిరంగా ఉన్న దాని చోటికి మీరు వస్తే, లేదా స్థిరంగా ఉన్న మనసున్న చోటికి డిస్టర్బ్డ్ ఉన్న మైండ్ వచ్చినా వెంటనే స్థిరం అయిపోతుంది. సో మైండ్ ఎక్కడైనా ఎలాగైనా స్పందించవచ్చు, కానీ ఏమాత్రం కదలకుండా ఉన్న దాన్ని కనుక మైండ్ చూస్తే తక్షణం కదలకుండా అయిపోతుంది. సో మైండ్కున్న ఒకనొక బ్యూటిఫుల్ టెండెన్సీ ఇది. ఈ స్థితి నిలబడకపోవచ్చు. మళ్ళీ మీరు ఇట్లా మెట్లు దిగి రోడ్డు మీదకి రాగానే చాలా ప్రశ్నలు రావచ్చు, కానీ ఈ గదిలో ప్రశ్నలు ఉండకపోవచ్చు. ఏదో చిన్న ఎనర్జీ ఫీల్డ్ అన్నట్టు. ఇది ఇల్లో లేకపోతే హౌజో కాదు, ఇది ఒక చిన్న ఫీల్డ్ అన్నట్టు. సో మనిషి ప్రయత్నం తెలియకుండా కూడా అదే ఉన్నది. అంటే స్థిరత్వం కోసం నువ్వు ప్రతి మనిషి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాడు.
ప్రపంచంలో కూడా ఇంతకుముందే మనం అనుకున్నట్టు ఒక స్థిర నివాసం, నా పిల్లలిద్దరు స్థిరపడితే చాలు, సెటిల్ అయితే చాలు. ఎందుకు సెటిల్ కావాలి? వాళ్ళు సెటిల్ కాకపోతే నీ దమాక్ ఖరాబ్ అవుతుంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు జరిగే విషయాలన్నీ అయ్యాయి. వాళ్ళు సెటిల్ అయ్యారు అనుకో, నీ మనసు సెటిల్ అవుతుంది. ఒకటి స్థిరపడితే నువ్వు స్థిరపడతావు. ఇప్పుడు విమానం పోతుంది స్థిరంగా, నువ్వు స్థిరంగా ఉన్నావు, హఠాత్తుగా టర్బులెన్స్ వచ్చింది అనుకో, నువ్వు పరిచయం అవుతావు. సో అందుకే మనకి భయం ఎప్పుడన్నా ఏదన్నా అవాంతరం వస్తే, ఎందుకంటే దట్ డిస్టర్బ్స్ యువర్ మైండ్ అండ్ థాట్ ప్రాసెస్. సో దీంట్లో ఒక చిన్న సైన్స్ కూడా ఉన్నది. అదేంది? ఇప్పుడు దేవాలయానికి పోతే ప్రశాంతంగా ఉంటుంది, గురువు దగ్గరికి పోతే ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఎప్పటికీ మారని స్థితుల్ని కనుక మనం చూస్తే సహజంగా స్థిరత్వం వస్తున్నది. చాలామందికి ఆ విషయం తెలియదు. ఇప్పుడు ఇలా చెప్తే కోపం కూడా రావచ్చు. ఒక ఫ్యాన్ కానీ నీవే ఏదైనా నువ్వే ఒక విషయాన్ని, ఒక రాయిని తీసుకురా, దాన్ని ఒక ఇంట్లో ఒక చోట పెట్టు. ఇక నీవు బతికున్నంత వరకు ఆ ఇంట్లో దాన్ని కదిలియకు. నీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ ఇంట్లో అన్నీ మారుతున్నాయి, నీ శరీరం మారుతుంది, నీ మనసు మారుతుంది, రకరకాల వస్తువులు ప్లేసెస్ మారుతున్నాయి, ఎవ్రీథింగ్ యాంబియన్స్ మారుతుంది, ఒక్కటి మారడం లేదు, ఆ రాయి. ఇది నువ్వు ఫస్టే ఫిక్స్గా ఏం జరిగినా సరే నేను దాన్ని కదిలియను. కపుల్ ఆఫ్ డేస్ అండ్ మంత్స్ అండ్ ఇయర్స్ తర్వాత దాని చుట్టూ ఒక ఎనర్జీ ఫీల్డ్ ఎస్టాబ్లిష్ అవుతుంది, ఒక అద్భుతం జరుగుతుంది. దాని చుట్టూ మిగతా వస్తువులన్నీ అరేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీ ఇంట్లో అది ఉండదు, దాని చుట్టే మీ ఉండడం స్టార్ట్ అవుతుంది. దానికి ఒక గౌరవం వస్తుంది, దానికి ఒక ఆరా వస్తుంది. అంటే మీరు ఒకానొక మామూలు సాదా సీదా వస్తువుకి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అంటే మీరు అందులో, హిందీలో అంటారు జాన్ ఫూక్ దియా, అంటే అందులో ప్రాణాన్ని వదిలేరు, మీరు ఊదేశారు అందులో. తద్వారా ఇట్ బికేమ్ ఫుల్ ఆఫ్ లైఫ్. తద్వారా ఒక గర్భగుడిలో శివలింగాన్ని చూసినప్పుడు, లేకపోతే గురువు గారిని చూసినప్పుడు, దాన్ని చూసినప్పుడు ఒకే భావన కలుగుతుంది. కానీ మనిషిని నమ్మడం కష్టం. అంటే ఎవరెవరో చాలా పూజలు, పురస్కారాలు, ఆగమశాస్త్రాలు, హోమాలు పెట్టి ఒక్క దానికి ప్రాణప్రతిష్ఠ, దాని మీద పాలతో అభిషేకం, దీంతో అభిషేకం, పసుపుతో అభిషేకం, తేనెతో అభిషేకం, ఇవన్నీ అయిపోయిన తర్వాత రకరకాల ఆకులు, పూలు ఇవన్నీ చేసి, అంతకుముందు ఇదంతా చేసి ఆ ప్రాసెస్లో వీడు ఒక భాగమైనప్పుడు ఇది ప్రాణప్రతిష్ఠ జరిగింది అనిపిస్తుంది. ఇప్పుడు జస్ట్ నేను ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక దీన్ని కదిలియను, దాన్ని కదిలియవన్న థాట్లో దాని ప్రాణప్రతిష్ఠ ఉంది అన్నట్టు. ఎవ్వరు దాన్ని కదిలియద్దు, ఇంకా అయిపోయింది. ఎప్పుడైనా సందర్భం వచ్చింది, దానికోసం మనుషులు చచ్చిపోతారు కూడా తెలుసా. అలా జరిగినాయి చరిత్రలో. మనం హిస్టరీ చదివితే ఈ మొఘల్స్ వచ్చి ఎప్పుడన్నా ఒక శివలింగాన్ని ధ్వంసం చేయడానికి వస్తే ఆ ఊరి వాళ్ళంతా అడ్డం పడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. స్థిరత్వానికి ఉన్న శక్తి అటువంటిది, అది లాగుతుంది. మీరు జస్ట్ ఒక మనిషి ఒక ప్రయోగం కూడా చేయొచ్చు. నేను ఒక టైంలో కొంతకాలం చేసినది, మీరు ఏం చేయకుండా జస్ట్ ఒక చోట కదలకుండా అనుకోండి, అందరి దృష్టి మీ మీదకి వస్తుంది. మీరు చాలా చేసినారా అంది, మీరు ఏం చేయకపోతే దానికి లక్ష్యం వస్తుంది. కానీ కదలకుండా ఉండాలంటే చాలా శక్తి కావాలి. కదలడానికి శక్తి అక్కర్లే. ఇప్పుడు ఆత్మజ్ఞానం అంటే కదలకుండా ఉంటాం కదా, మీలో ఉన్న స్థితి ఎప్పటికి కదలదు, ఎప్పటికి కదలదు. అది ఖచ్చితంగా మనసు గుర్తుపడుతుంది. ఎంతమంది చెప్పినా చాలామంది గుర్తించడానికి కారణం గుంపు, లేదా వాడి దృష్టిలో పెద్ద పెద్ద వస్తువులు, ఎక్స్ట్రావగాన్స్ని గుర్తించేది, దాన్ని గుర్తించి సరెండర్ అయిపోతుంది. వెరీ రేర్లీ మనిషిని చూసినప్పుడు ఆ వ్యక్తి ఎవడో ఫేమస్ పర్సన్ కాదు, ఆ వ్యక్తికి పేరు ప్రఖ్యాతులు లేవు, అతని చుట్టూ మంది మార్బలం లేదు, అతనికి ఏమీ ఆశ్రమం లేదు, అయినప్పటికీ నువ్వు గుర్తిస్తున్నావు, దానికి కారణం స్థిరత్వమే.
మిగతా అన్న చోట రకరకాల కారణాలు ఉంటాయి. పెద్ద విగ్రహం ఉందని గుర్తించావు, మంచి తోట ఉంటుంది ఆశ్రమంలో గుర్తించావు, మంచి ఆశ్రమం చాలా ఫెసిలిటీస్ బాగుంటాయి అట్లా గుర్తిస్తావు, బికాజ్ నీకు అవి ఇష్టం కనుక. ఇప్పుడు స్థిరత్వం అనేది ఇష్టాయిష్టాలకు అతీతం, బికాజ్ నీవు స్థిరంగా ఉండాలనుకుంటున్నావు, నీ ప్రయత్నమే అది. ధ్యానం అంటే కదలకుండా 2 hours కూర్చుందాం, అది ఒక స్థిరత్వానికి ప్రతీకనే కదా. 8 hours కదలకుండా నిద్రపోతున్నావు, స్థిరత్వానికి ప్రతీకనే కదా. తింటున్నప్పుడు కదలకుండా ఒక చోటు కూర్చుంటూ, అంటే మొదట నీవు ప్రాణప్రతిష్ఠ నీకు నువ్వు చేసుకొని ఆ తర్వాత కొంత కదిలియవలసిందే, మిగతా అంతా స్థిరంగా ఉంది. చదువుతున్నప్పుడు నువ్వు ఎగురుతూ దుంకుతూ ఎందుకు చదువు? స్థిరంగా లేకపోతే బిందెలకు నీళ్ళు ఎట్లా పడతాయి? సో నువ్వు నీళ్లు పట్టాలన్నా బాత్రూంలో బకెట్కి ప్రాణప్రతిష్ఠ చేయాల్సిందే, లేకపోతే నీళ్ళు నిండవు. సో నిజమైన జ్ఞానం ఎప్పుడు వస్తుంది? నువ్వు ఏం పుస్తకాలు చదవకు, ఎవడి కాళ్ళు పట్టుకో, ఫస్ట్ కొంతకాలం ఉత్తగానే కూర్చోకాడు. మొదటిసారి నీ మైండ్ పరిచయం అవుతుంది. దాన్ని చూసి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. అది ఏం చేస్తుందో చేయి. ఇప్పుడు ఎవరైనా చిన్న టాస్క్ తీసుకోవచ్చు. ఏందది? 3 days నేను యూసుఫ్గూడలో ఉన్నప్పుడు హఠాత్తుగా ఒకరోజు చేసిన కపుల్ ఆఫ్ డేస్. మా ఫ్రెండ్ ఇప్పుడు సినిమా తీస్తుంటాడు, గ్రామ పంచాయతీ అని. ఇద్దరం ఒక రూమ్లో ఉండేవాళ్ళం, రూమ్మేట్స్ అని కాదు. వాడి పని వాడిది, నా పని నాది. నేను అప్పుడు సినిమాకి పని చేస్తున్నా కూడా. ఒకరోజు నా ఫోన్ గీనంతా అతనికి ఇచ్చేసిన. ఇప్పుడు నేను కూర్చున్న ప్లేస్లో ఒక 3 to 7 days ఉండబోతున్నా. ఇంకోటి ఏ నియమాలు లేవు. నువ్వు రావచ్చు, ఎగరొచ్చు, దుంకొచ్చు, తాగాలంటే తాగొచ్చు, నువ్వేం చేసినా అంటే కండిషనల్ కాదు ఇది. నేను మాత్రం ఇక్కడి నుంచి కారడం లేదు. కానీ ఈ 3-4 days ఐ మే నాట్ స్పీక్ అని చెప్పి నా ఫోన్ కూడా అతనికి ఇచ్చేసిన. నేను గమనించింది ఏంటంటే అతను చాలా స్థిరంగా అయిపోయిండు లాస్ట్ డే వరకు. ఎక్కడెక్కడ బయట ఎలా ఉన్నా ఆ గదిలోకి ఎంటర్ అవుతున్నప్పుడు హీ యూస్ టు బికమ్ వెరీ క్వైట్. అతను కూర్చున్నప్పుడు లేచి ఏ శబ్దాలు లేవు. అతను నా దిక్కేం చూడట్లే. నేను ఎప్పుడు తలదిప్పి చూస్తే తన పరిధి తను చేసుకున్నాను. ఒకసారి సరదాగా మాట్లాడతాను, నువ్వు లైఫ్ అంతా అట్లా ఉండరు రాబోయి నాకు మస్తుంది అన్నాడు. అలా అవుతుంది. ఇప్పుడు డెత్ బెడ్ మీద పేషెంట్ స్థిరంగా ఉంటాడు కదా, అందుకే అందరు సైలెంట్గా ఉంటారు. అటు కొంచెం కదిలి మంచిగా అయిండు అలా స్టార్ట్ అవుతుంది. సో వెదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, స్థిరత్వానికి ఒక శక్తి ఉంది. ఎవరెస్ట్ అంటే ఏంది? కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎప్పటికీ కదలని కొండ అది. రమణ మహర్షి అంటే ఎవరు? ఎక్కడ ఏం జరిగినా చెక్కు చెదరని ఒక మానసిక స్థితి, ఎప్పటికీ కదలని. నథింగ్ చేంజెస్ అన్నట్టు. మానసిక స్థితిని దాటిన ఉంది. మనసుకి మన స్థితి అంటే ఆలోచనతో కూడింది కాదు, నీ ఒరిజినల్ స్టేట్ అది ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది. సో మనిషి ప్రయత్నం అంతా స్థిరత్వం కోసమే. సొంత ఇల్లు కనుక్కోవాలనుకున్నా, నాకంటూ ఒక 4 ఉండాలనుకుంటున్నా, నాకంటూ ఒక కారు ఉండాలనుకుంటున్నా. ఎందుకో తెలుసా? నీ మైండ్ స్థిరపడుతుంది అంతే. సో ఇట్లా నీవు అసోసియేట్ అయిన ప్రతి దాంట్లోనూ స్థిరత్వం చేస్తే ఆ స్థిరత్వాల మధ్యన నీవు ఉండి నువ్వు స్థిరత్వం. స్థిరమైన ఇల్లు వచ్చింది, స్థిరమైన భార్య వచ్చింది, పిల్లలు స్థిరపడ్డారు, స్థిరమైన ఫోన్ ఉంది, స్థిరమైన కారు ఉంది. ఈ అన్నిటి మధ్యన నువ్వు స్థిరంగా ఉంటున్నావు. ఇది కండిషనల్. వాటి స్థిరత్వం వ్యక్తి ఇక్కడ వీక్తుంది. సో ప్రపంచంలో అది ప్రాబ్లం. అసలైన సమస్య అప్పుడు మొదలైంది. ఆత్మజ్ఞానం అంటే వేటి స్థిరత్వంతో నీకు పని లేదు, నిన్ను అస్థిరపరిచి అన్నిటిని తీసి పక్కన దొబ్బినా అన్నట్టు. బాధ కథం ఓకే. నేను మంచి పాట చెప్పు. అంటే దీని రోజులు ఉండే కదా, కనిపించిందా?
ఇందులో మంచి మంచి పాటలు ఉంది. ఒకటి తెలిసింది, తెలి మంచు కురిసింది ప్రభు, ఇదొక పాట ఉంది. ఇంకో పాట ఉందిరా టైసన్ ఈ మధ్యన, ఎవరికెవరు ఈ లోకంలో, అయినా ఉందన్నమాట. వాన పోయి గడిసేది వాగులో, వాగు పోయి కలిసేది నదిలో, వాన పోయి కలిసేది వాగులో, వాగు పోయి కలిసేది నదిలో, నదులన్నీ కలిసేది ఈ పాట ఇందరు కదా ఎప్పుడన్నా? చాలా మంచి పాట, చారుకేశి రాగం. ఇంకా సో స్థితిని పట్టుకుంటే విముక్తి ఉంది, మనిషిని పట్టుకుంటే విముక్తి లేదు. ఇది క్లియర్. ఇప్పుడు నాతో ఎవరన్నా ఈ విషయాన్ని గుర్తించి వచ్చినా నా శరీరాన్ని పట్టుకోకూడదు, నేను చేసే పని పట్టుకోకూడదు. ఈ అన్ని పనులకు ఆలంబనగా ఉన్న ఒకనొక సహజమైన స్థితి ఉంది, దాన్ని పట్టుకో. కారు స్టీరింగ్ను పట్టుకో సరిపోతుంది, మొత్తాన్ని పట్టుకోవాల్సిన అవసరం. అదేమో ప్రత్యక్ష సత్యము కనుక ఈజీ, దాన్ని పట్టుకున్నా సరిపోతుంది. కానీ అది ఎట్లా తీరాలన్నది ప్రకృతిలో ఏమో సహజంగా ఉంది, మనమేమో సెక్యూరిటీ దానికి జోడించినాం. అందుకని ఆ ప్రత్యక్ష సత్యానికి ఒక అబద్ధ పని, ఉద్యోగాలు ఇవన్నీ జోడించి వచ్చినాం మనం. జస్ట్ ఇప్పుడు ఆకలి ఉంది, జస్ట్ ఆకలిని అడ్రస్ చేస్తే ఇప్పుడు ఒకనొక ధ్యాన పద్ధతి కూడా ఉన్నది. అంటే ఎవడన్నా చేసి చూడొచ్చు. ఇప్పుడు భోజనం చేసినావు, నెక్స్ట్ నీ హోల్ అటెన్షన్ బాడీ మీద పెట్టు. మొదటిసారి ఆకలి ఎప్పుడైతే అనుభవంలోకి వస్తుందో మళ్ళీ కొన్ని గంటల తర్వాత, అది రివీల్ కాలేదు, ఉంది ఆకలి, నువ్వు ఎదురు చూస్తుండే అసలు కళ్ళు మూసుకొని. అంటే ఎక్కడ పుడుతుంది దాని యొక్క మూలం ఎక్కడుంది అది? ఇప్పుడు నెక్స్ట్ అది వచ్చినప్పుడు దాంతోనే ఉండు, అది పెరుగుతున్నది చూడు, దాని యొక్క తారాస్థాయికి చూడు. దాని చరమస్థాయిలో నీవే ఆకలి అని తెలుస్తుంది. ఆకలి నీకు కావడం అనేది వేరు, నీవే ఆకలి అని తెలుస్తుంది. మీరు చెప్పిన తర్వాత ఆ పాయింట్ అబ్జర్వేషన్ చేసిన, ఆకలిని తెలిసే టైంకి ఆకలే లేకుండా పోతుంది. కరెక్ట్, నీవే అది అయిన తర్వాత ఆకలే లేకుండా పోతుంది. సో వీటిలో ఎక్కడ బాధ పెట్టడము, ఆందోళన చెందడం ఏమి ఉండవు. ప్యూరెస్ట్ స్టేట్స్, అన్నిటికీ అతీతం. అసలు ప్రపంచం అనేది లేకపోతే మనిషికి ఇన్ని కష్టాలు లేవు, కన్నీళ్ళు లేవు. ఉద్యోగం తీసేయి, సగం కష్టాలు పోయాయి. డబ్బు తీసేయి, సగం కష్టాలు పోయాయి. మానవ సంబంధాలు తీసేయి, సగం కష్టాలు పోయాయి. పాలిటిక్స్ సిద్ధాంతాలు పక్కన పెట్టు, అన్ని కష్టాలు పోయాయి. ఒకే ఒక కష్టం ఉంటుంది, ఏది ఉన్నా లేకపోయినా. రాజుల కాలం నుంచి ఈనాటి వరకు ప్రపంచం మారుతూ వస్తుంది. రాజులున్న కాలంలో ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు ఉన్న భువనగిరి ఫోర్ట్ పోతుంటే కొండ మీద పెద్ద రాయి మీద ఉంటుంది భువనగిరి ఫోర్ట్. అది ఇప్పుడు వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద లెక్క. ఒకసారి ఊహిస్తే ఇప్పుడు మన మామూలు సాదాసీదా మనిషికి ఉండే లగ్జరీస్ కూడా ఆనాడు రాజుకు లేవు. ఆ పైన కరెంటు లేదు,
ఏసీ లేదు, చూడ్డానికి ఎత్తు ఉన్నాడు కానీ వాడికి మస్తు చెమటలు గారినాయో పాపం. ఏదైనా జరిగింది. కానీ అప్పటికి ఇప్పటికీ ధనికుడికి రాజులకి కామన్ మ్యాన్కి ఉన్నది ఒక్కటి ఉంది, అదే ఈగో, నేననే భావన. డబ్బు గిబ్బు అన్నింటిలోనే వ్యత్యాసాలు ఉన్నాయి. ఒకప్పుడు చాలా డబ్బున్న ఏమి లేనివాడు ₹1,00,000 ఉన్నా విర్రవేగారు. ఇప్పుడు ₹1,00,00,000 ఉన్నా పెద్ద ఎవడు కేర్ చేయడు, కానీ 100 కోట్లు ఉంటే కొంచెం విర్రవేగుతారు. అప్పుడు రథం ఉన్నది, ఇప్పుడు బెంజ్ కార్ వచ్చింది. అప్పుడు ఇట్లా కడియమో ఏదో ఉన్నది, ఇప్పుడు యాపిల్ ఫోన్ వచ్చింది. సో దేర్ ఈజ్ సంథింగ్. అప్పటికి ఇప్పటికీ అన్నీ మారినాయి. కొన్ని వేల సంవత్సరాల నుంచి, అంటే మనిషికి మైండ్ ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచి ఇప్పటివరకు మారింది ఒక్కటే, అదే అతిపెద్ద ఛాలెంజ్, నేనన్న భావన. సో నువ్వు కుటుంబాన్ని వదిలేసినావు, మనిషిని వదిలేసినావు, ఫ్రెండ్స్ని వదిలేసినావు, డబ్బును వదిలేసినావు, ఆ తర్వాత పేరు ప్రఖ్యాతులను వదిలేసినావు, మహత్వాకాంక్ష వదిలేసినావు. ఇవన్నీ వదిలేసిన తర్వాత ఒక్కటి వదిలేయడానికి అప్పుడు తెలుస్తుంది, ఇవన్నీ వదిలేయాల్సిన అవసరమే లేదు. అన్నీ వదిలిన తర్వాత ఇది తెలుస్తుంది, నేనన్న భావన వదిలేయాలి. సో నిజంగా వదిలేసిన వాడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. నిజంగా వదిలేసిన వాడు ఎలాగో మిగతా వదిలేశాడు కాబట్టి వాటిని పట్టుకోలేదు. నేను రెండోది ఎంచుకున్నా. నిజంగా వదిలేసిన తర్వాత అవి పట్టుకున్న ఏమి కాదని తెలుసు, ఏమి కాదని తెలుసు. ఇది నేను కాన్షియస్గా తీసుకున్న డెసిషన్. ఓహో ఏమి అవ్వట్లేదు పట్టుకుంటే కూడా, అది పోయినా ఏం కాదు, లేదు అందుకని నేను పట్టుకున్నాను. ఏది ఉన్నా పోయినా నీకు బాధ లేదు, అది ఉండని, ఇంకేం ప్రాబ్లం. మీరు ఇలా చెప్పినప్పుడు కొద్దిగా ఆశ్చర్యం వేసినా కానీ ఆచరణ సాధ్యంగా చూసినప్పుడు చాలా బాడీ కూడా ఒక అనుభూతి చెందుతుంది. ఇది డైరెక్ట్ అనుభూతి చెందుతుంది. మరి ఇది అత్యంత సరళమైన నమ్మబుద్ధి కాదు. ప్రాపంచిక విషయాన్ని జస్ట్ అవసరంగా గుర్తించు, దానికి నీ యొక్క ఆనందాన్ని తాకట్టు పెట్టకన్నది ఇట్లా గోడ మీద రాసుకుని 1 నెల రోజులు చేసి చూడు, అతి సహజంగా నువ్వు ఆనందంగా ఉంటావు. నువ్వు మళ్ళీ చిన్నపిల్లవాడు అయిపోయినావు ఆల్రెడీ. ఇది తెలియక ఏమేమో చేశారు, అది వాళ్ళ ప్రాబ్లం. సో చాలా కష్టపడి ఇప్పుడు హిమాలయాల్లో తపస్సు చేసి గడ్డం మించుకొని ఇదంతా నీకు గొప్ప అనిపిస్తుంది. వాడు అనుభవించాలనుకున్న స్థితి గింతే. కొస ఇన్నే ఉంది, కొన ఇన్నే ఉంది, 2 పక్కనే ఉన్నాయి. తెలియక చుట్టూ తిరుగుతారు, కలిపితే ఇన్నే ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఈ యొక్క కాన్వర్జేషన్ ముగిద్దాం. ఒక 100 ఏళ్ల క్రితం రాయబడ్డ ఒక స్లిప్ ఊర్లో దొరికింది. 100 ఏళ్ల క్రితం ఒక ఎవడో రాశాడు, ఆయన కూడా అంతరించిపోయింది, ఆ కుటుంబం అంతరించిపోయింది, అంత అయిపోయింది. అరే టైసను, ఇది నువ్వు విను, వాళ్ళది నువ్వు కూడా. ఆ స్లిప్లో ఏముందంటే ఒక ఇంట్లో పెళ్ళి, ఆ పెళ్లి సామాన్ ఖర్చులు రాశారు. ₹2 చారాణలో పెళ్ళి అయిపోయింది. మళ్ళీ సామాన్ ఎంత, 200 కిలోలు బియ్యము, 50 కిలోల పప్పు, ఈ రేంజ్లో రాసిండ్రు అనమాట. తర్వాత 50 కిలోల నూనె, ఇదంతా కలిపితే ₹2 సమ్ చేంజ్, లేదా తిప్పి కొడితే ₹5 లోపు పెళ్ళి అయిపోయింది. ఇది చూసిన మేమిద్దరం, అది ఎప్పుడో పాతది, అది అనుకోకుండా దొరికింది. అది ఇద్దరం చూసి ఆశ్చర్యపోయినాం అసలు. ఇప్పుడు టీ తాగితే దానికి 4 రెట్ల పైసలు కావాలి. అయితే ఆ రోజు ఇట్లా ఉండగా నేను ఒక మాట అనగానే చర్చ అయిపోయింది. దాన్ని ఇట్లా చింపింది, అవతల నలిపి అవతల పడేసింది ఆ వ్యక్తిని ఒక మాట అనగానే. ఇప్పుడు దానికి ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చింది, 100 ఏళ్ల క్రితం రాయబడ్డది కాబట్టి. నేను అన్నది ఏమిటి, 100 ఏళ్ల క్రితం ఎంతలో ఖర్చు చేసినా, ఎంత ఖర్చు చేసి పెళ్లి చేసినప్పటికీ, ఇప్పుడు 100 కోట్లు ఖర్చు చేసి పెళ్లి చేసినా నువ్వు దాన్ని చూడకు, పెళ్ళిని చూడు. అసలు అప్పుడు వాళ్ళు ఎట్లా పరిచయం అయ్యారు, ఇప్పుడు వీళ్ళు ఎట్లా పరిచయం అవుతున్నారు. ఏ కాలానికి సంబంధించినట్టు దాని తగ్గ ఆర్థికంగా ఉంటాయి. నా దృష్టిలో ఈ 100 ఏళ్ల క్రితం రాసినంత మాత్రాన గొప్పగా చూసేది లేదు. నువ్వు కావాలంటే దాచిపెట్టుకో, నాకు అట్లాంటి వాటి మీద ఏమమ్మకారాలు. అది ఇట్లా సీరియస్ చూసి నాకు కూడా ఏం లేదని పడేసింది. తర్వాత పోయేటప్పుడు నువ్వు అట్లా చెప్తే నా పెళ్ళి నాకు యాదకి వచ్చిందిరా, ఏం బాగున్నాం ఏం బాగాలేదు. మీరు అన్నట్టు మన ఆలోచనలో ఎనికిపోవచ్చు, ముందలుకోవచ్చు.
కానీ బాడీ మాత్రం ఇక్కడనే ఉంటుంది అనేది ఎంత సత్యం. రేపటికి వెళ్ళలేము, నేను అడుకోలేము. ఆ రోజు డిస్కస్ చేసిన దాంట్లోనే విపరీతంగా నవ్వుకున్న ఒక ఇన్సిడెంట్ ఉంది. మా ఊర్లో శంకరయ్య అని బజ్జీల బండి ఫేమస్. అంటే మా నాన్న వాళ్ళ ఫాదర్ వాళ్ళు కూడా అతని బజ్జీల బండి, ఇంకా ఊర్లో ఉన్నది ఒక్కటే షాపు ఆ గలీలో. సాయంత్రం అయితే టైంపాస్ కదా, ఇట్లా వాట్సాప్లు లేవు, సినిమాలు లేవు, నెట్ఫ్లిక్స్ లేదు, ఈకి టైంపాసే. శంకరయ్య షాపుకు పోవాలి, బజ్జీలు ఆర్డర్ ఇచ్చుకుని తినాలి, ముచ్చట్లు పెట్టాలి. బజ్జీ ఎంత పైసా ఆ రోజుల్లో అంటే నువ్వు ఒక 4 పైసలు ఇస్తే ప్లేట్ బజ్జీలు. అప్పుడు ఈ ప్రొఫెసర్ అన్న నాతోటి, అప్పుడు పైస ఉండొచ్చు, అప్పుడు నేను చెప్పిన దాన్ని బేస్ చేసుకొని, ఇప్పుడు 5 రూపాయలకు ఒక బజ్జీ ఉండొచ్చు. ఎక్కువ తింటే అప్పుడు మోషన్స్ అయితే, ఇప్పుడు మోషన్స్ అయితే. మోషన్స్కి కాలం అంటుకోదు, అంటే జ్ఞానోదయానికి కూడా కాలం అంటుకోదు. విషయం బాగుందా? సింపుల్ కదా. అప్పుడు మీరు మిరపకాయ, ఇప్పుడు మిరపకాయ ఒకటే. అప్పుడు మిరపకాయ బజ్జీ కాస్ట్కి ఈ కాస్ట్ నువ్వు అనవసరంగా పోల్చకు. ఇప్పుడు భవిష్యత్తులో ఒక మిరపకాయ బజ్జీ 100 రూపాయలని తింటాం మనం. విషయం అది కాదు. మిరపకాయ బజ్జీ తింటే ముడ్డి మండుతుంది, ముడ్డి మండిస్తుంది అది. సో మిరప బజ్జీ తింటే ముడ్డి జ్ఞానోదయం అవుతుంది. సరే మళ్ళా